Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus 34:10. నేటి దినం మన ధ్యానం కొరకై నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం నుంచి తీసుకొనబడింది. Before all thy people I will do marvels. అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. Exodus 34:10 starts with the words, behold I make a covenant. ఈ నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాననే మాటతో ప్రారంభమవుతుంది. As many times I told in the morning meditations, చాలా సందర్భాల్లో ఈ ఉదయకాలం ధ్యానాల్లో నేను చెప్తూ వచ్చిన విధానంలో please note that it is not a contract but it is a covenant. దయచేసి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇదేదో ఒక ఒప్పందం కాదు కానీ ఇది ఒక నిబంధన. Because some new hearers are there, I am repeating this difference. కొంతమంది కొత్తగా వినేటటువంటి శ్రోతలు ఉంటారు, అటువంటి వారి కోసం నేను మరలా దీన్ని పునరావృతం చేస్తాను. There is a vast difference between a covenant and contract. చాలా విస్తారమైనటువంటి వ్యత్యాసం ఉంది ఈ యొక్క ఒప్పందానికి నిబంధనకి. A contract is an agreement between two or more parties, ఈ యొక్క ఒప్పందం అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వారి మధ్యలో ఉండేటటువంటిది. and each has a responsibility to the other. ప్రతి ఒక్కరు కూడా వేరే వారికి బాధ్యత వహించాల్సిన వారికి ఉంటారు. In a contract, ఈ యొక్క ఒప్పందంలో if one does not keep their end, the other is free from his own or her obligation. ఒకవేళ ఒక వ్యక్తి ఆయన నెరవేర్చడంలో తప్పిపోయినట్లయితే అవతల వ్యక్తి ఖచ్చితంగా లోబడి నెరవేర్చాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకి స్వేచ్ఛ స్వతంత్రం ఉండి ఆయన చేయకుండా పోవచ్చు. But in a covenant, అయితే నిబంధన విషయంలో if one says I will do this, ఒకవేళ నేను ఇది చేస్తానని చెప్తే that is not dependent on the other party. అయితే అవతల వ్యక్తి వారి మీద ఆధారపడే అది లేదు. Whether the other person may fulfill his obligation or not, but this man has to obey that. అవతల వ్యక్తి ఈ మాటలకి లోబడి వాటిని నెరవేర్చి చేసినా చేయకపోయినా ఈ చెప్పినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా వాటిని నెరవేర్చి తీరాల్సిందే. God's love can be perceived in this way. దేవుని యొక్క ప్రేమ అనేటటువంటిది ఈ విధంగా బయలుపరచబడుతుంది. God says, though you fail, I will still abide faithful. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నీవు తప్పిపోయినప్పటికీ నేను ఎంతో విశ్వాస్యతను కలిగినటువంటి వాడినై నేను ఖచ్చితంగా నిలిచి ఉంటాను. It is something like a marriage vow. ఒక మన వివాహంలో చేసే ప్రమాణాలు లాంటిది అనమాట. Each spouse says that whether it is for better or worse, for richer or poorer. అయితే జీవిత పాలి భాగస్తులు వారు చెప్తారు కదా, ఎంతో అధ్వానమైన పరిస్థితులైనా లేకపోతే ఐశ్వర్యవంతమైనటువంటి పరిస్థితులైనా పేదరికంలోనైనాను చక్కటి పరిస్థితుల్లోనైనాను, in sickness or in health, ఈ యొక్క అనారోగ్యములను ఆరోగ్యమందును, till the death do us apart, ఈ యొక్క మరణం తప్ప నన్ను ఏది వేరు చేయకూడదు. and I will obey and fulfill my vow. నేనేం చేస్తానంటే నేను నా యొక్క నిబంధనకి నేను లోబడి నేను దాన్ని నెరవేరుస్తానని. What they are telling? ఏం చెప్తున్నారు వాళ్ళు? The husband is telling, భర్త అంటున్నాడు కదా, whether you obey me or not, I will love you. నీవు నాకు లోబడినా లోబడకపోయినా నేనైతే నిన్ను ప్రేమిస్తానే ఉంటాను. Whether you fulfill your obligation or not, but I will fulfill what I promise. నువ్వేదైతే ఆ దినాన ప్రమాణం చేసావో దాన్ని నువ్వు నెరవేర్చినా నెరవేర్చకపోయినా నేను చేసినటువంటి ప్రమాణాన్ని నేను నెరవేరుస్తానే ఉంటాను. So my dear wife, whether you obey or not, I will love you. నా ప్రియమైనటువంటి భార్య, నీవు నాకు లోబడినా లోబడకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తానే ఉంటాను. Same thing the wife is also telling. భార్య కూడా అదే సంగతి చెప్తుంది. Whether you love me or not, I will obey you. నీవు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నీకు ఎల్లప్పుడూ లోబడే ఉంటాను. Yeah, this is the marriage vow. ఇది వివాహ ప్రమాణము. So I will obey and fulfill my vow, and God wants that type of relationship. నేను లోబడి ఆ యొక్క నిబంధనను నేను నెరవేరుస్తాను అనేసి అన్నప్పుడు దేవుడు ఇటువంటి సంబంధ బంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. That is not a contract. అదేదో ఒక ఒప్పందం లాంటిది కాదు. Yeah, if it is a contract, ఒకవేళ ఒప్పందం అయితే, if you disobey me, I will not love you. ఒకవేళ నీవు నాకు అవిధేయత చూపించావా నేను నిన్ను ప్రేమించను. Because you have not done your part, I will not do my part. ఎందుకంటే నీవు నీ భాగాన్ని నెరవేర్చలేదు కాబట్టి నేను నా భాగాన్ని నేను చేయను అంతే. Wife also will say, if you won't love me, I will not obey you. భార్య కూడా చెప్పొచ్చు, నీవు నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను నీకు లోబడను. That is contract. అది ఒప్పందం. అది But irrespective of the other person's response, you doing your job, that is covenant. ఒకవేళ అవతల వ్యక్తి ఆ యొక్క చెప్పినటువంటి ప్రమాణం నెరవేర్చినా నెరవేర్చకపోయినప్పటికీ నువ్వు చెప్పినటువంటి దాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉంటే అది నిబంధన. God wants a covenant relationship with us. దేవుడు మనతో ఈ నిబంధన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. So in this passage, ఈ లేఖన భాగాల్లో he tells Moses that he will make a covenant with him and the Israelites. ఈ మోషేతో దేవుడు అంటున్నాడు కదా, ఆయన మోషేతో ఇశ్రాయేలుతో నిబంధన చేస్తాను అంటున్నాడు.
and he will drive out the idol worshippers before them. వారి ఎదుట ఉండేటటువంటి విగ్రహారాధికులందరినీ ఆయన And తొలివేస్తానంటున్నాడు. he will cleanse the land of these people. ఆ యొక్క ప్రజల దేశాన్ని అంతటిని ఆయన బాగు చేస్తానంటున్నాడు. But the Israelites were to destroy the places of idol worship and not to make any treaty with them. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలంటే ఆ విగ్రహాలన్నింటినీ నాశనం చేసి వారితో ఏ విధమైనటువంటి సంధి చేసుకోకూడదు. Even though they fail, వారు తప్పిపోయినప్పటికీ God wants to stand by his covenant. దేవుడు తను చెప్పినటువంటి నిబంధనకు ఆయన లోబడే ఉంటాడు. Often he gave second chances to them. తరచుగా వారికి రెండో అవకాశం కూడా ప్రభు ఇస్తూ It is వచ్చాడు. because of his love and because of his long suffering. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క దీర్ఘశాంత స్వభావాన్ని బట్టి. So we then come to today's verse. నేటి దినం మన ధ్యానం కొరకు వచనానికి వస్తే మనం, Before them I will do marvels. అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. God's plan was to glorify himself before all the nations and the peoples through Israel. ఈ దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదంటే ప్రజలందరి ఎదుట, సర్వలోకంలో ఉండే వారందరి ఎదుట తన యొక్క ఇశ్రాయేలు ద్వారా తను మహింపరచుకోవాలి తన నామాన్ని అని. When we see the marvels he performed, ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం చూస్తూ we వస్తే are amazed. మనకెంతో I ఆశ్చర్యచకితులు want to అవుతాం. mention few of them. నేను వాటిలో కొన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. He led them to Canaan, వారిని కానానికి నడిపించాడు. and he caused the walls of Jericho to fall down. ఆ ఎరుకో గోడలు పడిపోయేటట్టు చేశాడు. He made the sun and moon to stand still. ఆ యొక్క సూర్యుడు చంద్రుడిని ఆపేశాడు దేవుడు. He gave victory to them in all their battles, etc. వారు చేసినటువంటి యుద్ధాలన్నింటిలో వారికి విజయం ఇస్తూ వచ్చాడు. From hearing about those marvels, ఈ యొక్క అద్భుతాలన్నీ విన్న తర్వాత a harlot like Rahab commented in Joshua chapter 2 verse 9 to 11. ఈ యొక్క వేశ్య అయినటువంటి రాహాబు లాంటి ఆమె యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం Second chapter 2వ అధ్యాయము 9 to 11. 9 నుంచి 11 వరకు మనం చూస్తూ వచ్చినట్లయితే, I am reading those portion. నేను ఆ వచనాలు మీకోసం చదువుతున్నాను. Joshua chapter 2 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము and 9 to 11. 9 నుంచి 11 వరకు. I know that the Lord hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you. For we have heard how the Lord dried up the water of the Red Sea for you, when ye came out of Egypt, and what ye did unto the two kings of the Amorites that were on the other side of Jordan, Sihon and Og, whom ye utterly destroyed. And as soon as we heard these things, our hearts did melt. Neither did there remain any more courage in any man because of you. For the Lord your God, he is God in heaven above and in earth beneath. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. Even in our lives, God performed many miracles. మన జీవితాల్లో కూడా చూస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ Yeah, వచ్చాడు. isn't it? అవునా కదా? Even in my own life, I never dreamt that I would be saved. నేను నా జీవితంలో నేను ఊహించలేదు, కనీసం కలగొడు కనలేదు నేను ఎప్పుడు రక్షించబడతానని. When I see my sinful past, నా యొక్క పాపయుక్తమైనటువంటి గతాన్ని చూస్తే there was no hope of salvation. రక్షించబడతాననే నిరీక్షణే లేదు. Yeah, my salvation was a marvel. నా రక్షణ అనేది అద్భుతం. Probably your case also may be like that. బహుశా నీ విషయం కూడా అలానే ఉండొచ్చేమో. Much more, I never thought that I will preach gospel. నేను సువార్త ప్రకటిస్తాను దానికంటే అదనంగా నేను అసలు I అనుకోలేదు. never thought that I will share the word of God. నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటానని నేను అసలు అనుకోలేదు. I never expected that I will stand before God's chosen people and share God's word. దేవుడు ఏర్పరిచినటువంటి ప్రజలతో ఎదుట నిలవబడి నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటానని ఎప్పుడు ఊహించనే లేదు. Every event in our lives is not less than a marvel. మన జీవితాల్లో జరిగినటువంటి ప్రతి సంఘటన చూస్తూ వచ్చినట్లయితే అద్భుతానికి ఏమాత్రం తక్కువ కానే కాదు. Oh, when we study the church history, సంఘ చరిత్రను మనం ధ్యానం the చేస్తే way God used the people from unknown backgrounds, are they not marvels? చూడండి, తెలియనటువంటి వెనక చరిత్ర నుంచి దేవుడు వాడుకుంటూ వచ్చినటువంటి సంగతులు చూస్తే అవి ఆశ్చర్యాలు, అద్భుతాలు కదా. We all know about Brother Bhat Singh. భక్సింగ్ గారిని గురించి మనం ఎరుగుదాం. Even in the life and ministry of Brother Bhat Singh, భక్సింగ్ గారి జీవితం, ఆయన పరిచర్యలో మనం చూస్తే his words from Exodus 34:10, that is, I will do marvels. ఈ నిర్గమకాండం 34:10 నేను అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదననేది, These verses played a vital role before starting the ministry in Madras, that is the present day Chennai. ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై, అది ఇంతకుముందు
ముందు మద్రాసు అనేవారు. అక్కడ ఆ పరిచర్య ప్రారంభించేటప్పుడు ఇవి ఎంతో అసలు జరుగుతాయో సంభవిస్తాయని అనిపించింది. beside other promises, దానికి పక్కనగా అదనంగా and the Lord mainly spoke to his servant from this verse, ముఖ్యంగా దేవుని దాసునికి దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. obeying the call of God and holding on to the promise, in particular this promise. దేవుని యొక్క పిలుపుకు లోబడి మరియు ముఖ్యంగా ఈ యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానాలు చేపట్టి Brother Baksing started the New Testament pattern church ministry in Madras. ఆయన మద్రాసు పట్టణంలో ఏం చేశారంటే నూతన నిబంధన నమూనా సంఘాన్ని ఆయన ప్రారంభించాడు. Today that ministry has spread far and wide across the continents, and we all are the witnesses. నేటి దినాన యొక్క పరిచర్య చూస్తే ఖండాంతరాలకి ఆ యొక్క పరిచర్య విస్తరిస్తూ వచ్చింది. దానికి మనం అందరము సాక్షులమే. When so much work is being carried out because of one man's obedience, ఒక వ్యక్తి విధేయతను బట్టి ఎంత గొప్ప పరిచర్య జరిగించబడినప్పుడు then how much more God can do if we obey his promises. మనం కూడా ఆయన యొక్క వాగ్దానాలకి మనం లోబడుతూ వచ్చినట్లయితే దేవుడు ఇంకా ఎంత గొప్ప పరిచర్య చేయగలడు. God has not changed. దేవుడు మార్పు చెందలేదు. God has performed unprecedented marvels such as have not been done on all the earth. చూడండి, ఈ భూమి మీద చేయబడినటువంటి అద్భుతాలని, గొప్ప గొప్ప సంగతులు దేవుడు చేస్తూ వచ్చాడు. Tens of thousands of people are saved, కొన్ని వందల వేల కొలది ప్రజలు రక్షించబడుతూ and వచ్చారు. hundreds of local assemblies are established through his ministry. ఆయన పరిచర్య ద్వారా కొన్ని వందల కొలది స్థానిక సంఘాలు, సమాజాలు స్థాపించబడుతూ వచ్చాయి. Personally also I can tell I am one of the beneficiaries of his ministry. వ్యక్తిగతంగా నేను కూడా చెప్పగలను, ఆయన యొక్క పరిచర్యలో మేలు పొందినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. His life was marked with prayer and the word of God. ఆయన యొక్క జీవితం అంతా కూడా ప్రార్థన, దేవుని యొక్క వాక్యంతో గుర్తించబడిందిగా ఉంది. So let us as people of prayer claim his promises. మనం కూడా ప్రార్థన పరులు ఆయన యొక్క వాగ్దానాలు మనం చేపడదాం. Lord will surely do marvels. నిస్సందేహంగా దేవుడు అద్భుతాలు మన మధ్యలో చేస్తాడు. Never look into your inabilities but be available unto him. నీ యొక్క అసమర్థతలు నీ వైపు నువ్వు చూసుకోవద్దు. దేవుడికి నువ్వు అందుబాటులో ఉన్నావా లేదనే చూసుకో. You may be weak or despised, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా but ఉండొచ్చు, God can do marvels. అయితే దేవుడు అద్భుతాలు చేయగలడు. May God encourage you through this verse and enable you to attempt great things for his glory. ఈ యొక్క వచనం ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహించి ఆయన మహిమ కొరకు నువ్వు గొప్ప గొప్ప సంగతులు నువ్వు చేపట్టేటట్టు దేవుడు నీకు చేయను గాక. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thou art the God of wonders. నీవు అద్భుతాలు చేసే దేవుడు Thou ప్రభువా. only can do wonders, O Lord. Psalm 136 verse 4. 136 కీర్తన 4వ వచనంలో నీవు ఒక్కడివే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలవు. O Lord, I will perform marvels before their eyes. And you said, ప్రభువా, నీవు చెప్తూ వచ్చావు అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదనని. O Lord, over the ages, in every age, thou hast raised some people to be thy witnesses, and thou hast done marvels. ప్రభా, తరాలు వెంబడి మేము చూస్తూ వచ్చినట్లయితే నీవు నీ సాక్షులను లేపుకుంటూ ప్రభా అద్భుత కార్యాలు చేయిస్తూ వచ్చావు, నీకు వందనాలు. Even in our generation, O Lord, in our own lives, our salvation itself is a miracle. ప్రభా, మా యొక్క తరంలో చూస్తూ వచ్చినట్లయితే మా జీవితంలో మా రక్షణే అద్భుతం. We never expected it. We never thought of it. మేము దాని గురించి ఎప్పుడు ఆలోచించనే లేదు. Lord, who are we to hold thy holy word? ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలను పట్టుకోవడానికి మేము ఎవరము ఏ Who పాటి are we వారం? to expound thy word? ప్రభా, నీ వాక్యాన్ని వివరించడానికి మేము ఏ పాటి వారం? Every day in our life is a miracle. మా జీవితంలో ప్రతిరోజు ఆశ్చర్యమే, అద్భుతమే. Oh Lord, we are so thankful unto you. ప్రభా, నీకెంతగానో మేము కృతజ్ఞతలు Today చెల్లిస్తున్నాం. when we, oh Lord, understand thou hast chosen us, loved us before the foundation of the world means it is a miracle. ప్రభా, జగత్తు పునాది వేయబడక ముందుగానే నీవు మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఏర్పరచుకున్నావు, ఎంపిక చేసుకున్నావు అంటే అది మాకు ఎంతో అద్భుతం, ఆశ్చర్యం అనిపిస్తుంది. Our hearts are filled with joy and thanksgiving. ప్రభా, మా యొక్క హృదయాలు ప్రభా ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నింపబడి ఉన్నాయి. Overflowing happiness is there for what thou hast done. ప్రభా, నువ్వు ఏదైతే మా కొరకు చేస్తూ వచ్చావో దాని కొరకు ఉప్పొంగుచుండేటటువంటి ఆనందం, సంతోషం మా హృదయాల్లో. Even our dear ones also may recognize the same. మా ప్రియులైనటువంటి వారు కూడా ఇదే సంగతిని వారు గ్రహించడానికి సహాయం Oh చేయండి. Lord, they also what thou hast done in their lives, they may praise you. ప్రభా, వారు కూడా వారి జీవితాల్లో నువ్వేం చేశావో దాన్ని బట్టి వారిని స్తుతించేవారుగా చేయండి. Thou art worthy of all our worship. ప్రభా, మా ఆరాధనలకి నీవు యోగ్యుడు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.